హోంమంత్రిపై దాడి, తీవ్ర గాయాలు, పరిస్థితి విషయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఇంకెవరైతే సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మెంట్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత పైన పలువురు టీడీపీ కార్యకర్తలు దాడి చేయడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. నిన్నటి రోజున రాత్రి హోంమంత్రి వనిత తాను బస చేస్తున్న ఇంటిపై కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్టుగా సమాచారం. అయితే ఈ దాడిలో పలువురికి గాయాలు కావడమే కాకుండా ఫర్నిచర్ ధ్వంసమైందని, దాడికి సంబంధించిన పలు దృశ్యాలు కూడా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. ఎన్నికల ప్రచారం భాగంగా నిన్నటి రోజున రాత్రి తూర్పుగోదావరి జిల్లా నల్లజల్లాలోని వనిత ప్రచారం చేస్తుందట. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసినటువంటి డీజేను సైతం కొంతమంది అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు అడ్డుకోవడం, అటు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ప్రచారం ముగించుకొని తానేటి వనిత స్థానిక వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకొని టీడీపీ అభ్యర్థి వెంకటరామరాజు, బాపిరాజు ఇద్దరు కూడా వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంట్లో బస చేస్తున్న హోంమంత్రి వనితపై దాడి చేయడానికి ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందులో పలువురు వైసీపీ నేతలకు గాయాలైనట్లుగా సమాచారం. వెంటనే పోలీసులు సమాచారం తెలియడంతో ఇరువురు వర్గాల మధ్య చెరగొట్టి ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసులు అక్కడ మోహరించారు. ఈ విషయమైన హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ టీడీపీ నేతలకు ఓటు భయం పట్టుకుంది అంటూ, అందుకే ఇలాంటివి చేస్తున్నారంటూ తెలుపుతుంది. మహిళ అని చూడకుండా దాడికి యత్నించడం సిగ్గుచేటు అంటూ స్వయంగా హోంమంత్రిపై టీడీపీ అభ్యర్థి దాడి చేయడం ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది ఆమె ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.